ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మార్నింగ్ లవర్స్ ద్వారా యేసు ప్రభు వారి యొక్క ప్రేమ గల మాటలు మనం వినటానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకై సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగా. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఆత్మీయంగా కుటుంబాలు ఎలా ఉన్నాయి? బిడ్డలు ఎలా ఉన్నారు? భర్త, భార్య ఎలా ఉన్నారు? కోడలు, అత్త, మామ, కుటుంబ పరిస్థితులు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏందండి బాగానే ఉన్నాం కదండి, బాధలు తప్పలేదండి అని అంటారు కొంతమంది. బాధలు మనగాక ఎవరికి వస్తాయి? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నంతకాలం మన ప్రయాణంలో ఏదో ఒకటి మనం అనుభవిస్తూ ముందుకెళ్తూ ఉంటాం. కానీ మనకున్నటువంటి ఒక ఆధారం, ఒక నిరీక్షణ ఏంటంటే, మన నిరీక్షణకు ఆధారమైనటువంటి మన ప్రభు, మన యేసయ్య మనతో ఉంటాడు. ఆయన మనల్ని సురక్షితంగా తీసుకొని వెళ్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఏమండి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 17వ వచనంలో, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. భక్తుడైన దావీదు తన పశ్చాత్తాప ప్రార్థనలో కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో తన హృదయాన్ని విరగ్గొట్టుకొని నలగొట్టుకొని ప్రభు పాదాలు పట్టుకొని ఒక బలిగా దేవునికి అర్పిస్తూ అంటాడు కదా, విరిగి నలిగిన ఈ హృదయాన్ని నీవు అలక్ష్యం చేయవు. విరిగిన మనసు, విరిగిన హృదయం నువ్వు చూస్తూ ఊరుకోవు దేవా. అక్కడికి నువ్వు వస్తావు, నువ్వు ఆదుకుంటావు, నువ్వు సహాయం చేస్తావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ కుటుంబంలో ఏదైనా ఒక సమస్యతో, వేదనతో, దుఃఖంతో, ఎవరి గురించి అయినా, ఏదైనా సమస్య గురించి అయినా కన్నీళ్ళు గారుస్తూ ఉన్నట్లయితే, మనసు ఇరిగిపోతుందండి, మనసు నలిగిపోతుందండి అనే పరిస్థితులు ఒకవేళ నీకు ఉన్నట్లయితే, ఈ రోజున ప్రభు అంటున్నాడు, దేవుడు నిన్ను అలక్ష్యం చేయడు. ఆయన నీ దగ్గరకు వస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తండ్రిగా దేవుడు తన పిల్లలు ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోడండి, వచ్చి కన్నీళ్లు తొడవటానికి ఇష్టపడతాడు. ఎక్కడ ఏడుపు కేక ఆయన కనపడుతుందో, ఎక్కడ కన్నీళ్లు రాహతా ఉన్నాయో అవి ఆయన దగ్గరికి చేర్చబడతాయి. దేవుడు ఎక్కడ ఎవరు కన్నీళ్లు కారుస్తున్నారని మన వైపు చూస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. పరిచర్య అనుభవంలో ఒక గ్రామంలో ఒక వివాహమైనటువంటి ఒక అమ్మాయి 3వ నెల గర్భంతో జ్వరం వస్తూ ఉంది. ఆ జ్వరం డాక్టర్లు చూస్తే జ్వరం బాగా ఎక్కువగా ఉందంటున్నారు. ఎందుకు వచ్చిందో జ్వరం అర్థం కావట్లేదు, కానీ ట్యాబ్లెట్లకి తగ్గట్లేదు. డాక్టర్లకి ఏం అర్థం కావట్లేదు. 15 రోజులు హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చారు, జ్వరం ఏం తగ్గట్లేదు. ఎందుకు అనేది అర్థం కావట్లేదు డాక్టర్కి. ఏదన్నా వైరల్ ఉందంటే ఏమీ లేదు, కానీ బాడీ అంతా కాలిపోతుంది. ఫీవర్ మాత్రం ఆ థర్మామీటర్లో చూపిస్తూ ఉంది ఎక్కువగా. ఏమీ అర్థం కాల. వీళ్ళు ఫ్యామిలీ మూఢనమ్మకాలు, మూఢాచారాలతో అక్కడ ఇక్కడ అటు ఇటు తిరిగారు. మరి తిరిగి ఆ అంతరాలని, ఆ మూఢ వైద్యాలన్నీ కూడా చేయించారు, ఏదో దయ్యం పట్టిందని చెప్పేసి. అయినా కూడా ఆ అమ్మాయికి ఎటువంటి స్వస్థత, ఆరోగ్య కుదుటపాటు అనేది లేదు. నెలలు గడిచిపోతూ ఉన్నాయి. రాను రాను ఆ అమ్మాయి ఆహారం తినటలేదు. 3వ నెల గర్భంతో ఉంది, ఆహారం తినటలేదు. అప్పటికి 5వ నెల గర్భం, 6వ నెల అట్లా వచ్చినట్టు ఉంది. రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. వాళ్ళ తల్లి ఈ అమ్మాయిని కనిపెట్టుకొని ఉంటుంది. నిద్ర లేదు. ఏమైపోద్దా ఇక అమ్మాయి వయసులో ఉండే అమ్మాయి, ఈ కాపురం ఉండదా, ఈ పిల్ల బ్రతుకుద్దా, గర్భంతో ఉంది, పిండం ఏమైపోద్దు అని ఆ తల్లి అన్నం నీళ్ళు మానుకొని రాత్రి పగులు ఆ అమ్మాయిని కాపలా కాస్తా ఉంది. ఆ పాప అన్నం తింటలేదు, ఏదేదో మాట్లాడుతూ ఉంది. ఇంకా ఆ ఊర్లో వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఈ అమ్మాయి ఏదో ఒక రోజు చనిపోద్ది. ఎందుకంటే వాళ్ళు
మనుషులు చెప్పిన హాస్పిటల్కి తిరిగారు, చేయాల్సిన వైద్యాలు చేశారు, భూత వైద్యాలు ప్రయోగాలు చేసి అంతరాలు తంత్రాలు చేశారు, చాలా చోట్లకి తిరిగారు. ఇక ఏమీ ప్రయోజనం లేదు. వాళ్ళ తల్లి 2-3 నెలలుగా నిద్ర లేకుండా కళ్ళు కాయలు కట్టినట్టు ఏడ్చి ఏడ్చి ఆహారం తినక అట్లా ఉండిపోయింది. ఈ అమ్మాయి అన్నం తింటలేదు. ఒక సహోదరుడు ఆ ఫ్యామిలీ గురించి నాకు చెప్తే, మన ధర్మంగా ఒక సేవకుడిగా ప్రార్థన చేద్దాం, కనికరించేది దేవుడు కదా అని చెప్పేసి ప్రార్థన చేయటానికి వెళ్ళాం. ప్రార్థన చేసి యాకోబు రాసిన పత్రికలోని నూనె రాసి ప్రార్థన చేయమని రోగుల స్వస్థత కోసం అలాగనే నూనె రాసి ప్రార్థన చేశాం. టోటల్గా ఏంటంటే ఆ అమ్మాయి ఒక సైతాన్తో, ఒక డెవిల్తో నింపబడి ఉంది. పూర్తిగా ఆ డెవిల్, ఆ సైతాన్ అనేది ఆ అమ్మాయి ఒంటిలో ఉండిపోయి ఇక ఆహారం కానీ మనుషులను కానీ ఎవరిని కానీ ముట్టుకొని ఇట్లా ఏం తినేట్లా, రాత్రి నిద్ర ఉంటలా, ఏదైనా చేసుకొని చనిపోద్దేమో, లేచి వెళ్ళిపోద్దాం ఇక్కడ నుంచి అని చెప్పేసి వాళ్ళ తల్లి కాపలా కాస్తూ ఉన్నది. ఆహారం పెడుతుంటే వాళ్ళ తల్లి తిడతా ఉంది. నేను మొదటి రోజు వెళ్ళి ప్రార్థన చేసి ఆయిల్ రాసి ఆమెలో ఉన్నటువంటి ఆ దురాత్మని గద్దించి నేను ఇంటికి రావటం జరిగింది. తర్వాత మరలా తెల్లారి వెళితే వాళ్ళ అమ్మగారు చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా 3 నెలలుగా నాకు నిద్ర లేదు, కంటికి కునుపోవట్లేదు, ఎంతో నలిగిపోయానయ్యా, ఈ అమ్మాయిని బట్టి ఎంతో వేదన చెందానయ్యా. రాత్రి మీరు ప్రార్థన చేసి వెళ్ళారు, రాత్రి నేను ప్రశాంతంగా నిద్రపోయానయ్యా అని చెప్పేశాం. 2వ రోజు కూడా ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేశాం. 3వ రోజు ప్రార్థన చేశాం. 4వ రోజు ఆ పాపకి నేను అన్నం కలిపి నోట్లో పెట్టి, ఏమండి నేను పెడితే తిన్నది ఆహారం, అన్నం నోట్లో పెట్టింది, నేను పెడితే తిన్నది ఆహారం. పూర్తిగా ఆ డెవిల్ అనేది ఆ అమ్మాయి నుంచి పూర్తిగా వెళ్ళిపోయి దేవుని కృపను బట్టి ఆరోగ్యం, డాక్టర్లకు అర్థం కానటువంటి ఆ జ్వర పరిస్థితి అన్నీ కూడా క్లియర్ అయిపోయి దేవుని కృపలో మంచి స్వస్థత వచ్చింది. గర్భం పోద్దాం అనుకున్నది, ఆ పిండం నిలిచింది. ఆ కాపురం చెడిపోద్దాం అనుకో, ఆ అమ్మాయి ఉంది, చక్కగా భర్త దగ్గరికి వెళ్ళింది, 2 పిల్లలు కంది, ఎప్పటికీ కూడా సజీవంగా. ఆ ఊర్లో నేను అక్కడికి వెళ్తుంటే చనిపోయే అమ్మాయికి ప్రార్థన చేయడానికి వస్తున్నాడు ఏందని చాలామంది అనుకుంటుంటే నా చెవుల్లో పడ్డాయి. అక్కడ సువార్త లేదు, ఆ ఊర్లో ఒక్క మందిరం లేదు. నేను అడుగుపెట్టి ఆ ఊర్లో దేవుని కృప తోడుగా ఆ పాపకి దేవుడు స్వస్థత ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఊర్లో కొన్ని చర్చీలు పడ్డాయి, చాలామంది విశ్వాసులు అయ్యారు, దేవుని నమ్ముకున్నారు. దేవునికి మహిమ, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఏమైనా నువ్వు ఎలాంటి పరిస్థితి గురించి అయినా నలిగిపోతూ, కృంగిపోతూ, కన్నీళ్లు కారుస్తూ, వేదనతో ఉన్నట్లయితే ఈరోజు భక్తుడైన దావీదును చూసిన దేవుడు, ఇదిగో ఆ పాపని, జ్వరపు దురాత్మతో పీడింపబడుతున్నటువంటి ఆ పాపని చూసినటువంటి దేవుడు ఈరోజు నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు. దేవుడు అలక్ష్యం చేయడు. చాలాసార్లు ఆ పిల్ల నలిగిపోతుందండి, ఏదో ఒకటి సహాయం చేయండి, ఏదో ఒకటి ఆదుకోండి అని చెప్పేసానంటాం. కొంతమంది నలిగిపోతారు, ఎవరికి చెప్పుకోరు, వేదనతో ఉంటారు, లోనలోని కుమిలిపోతూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని కలిసి చూడు, ఆయన అలక్ష్యం చేయడు. ఆయన నువ్వు ఏడుస్తుంటే, నలిగిపోతుంటే, విరిగిపోయి నలిగిపోతుంటే ఆయన నిన్ను చూస్తూ ఊడుకోరు. మనుషులైనా కఠినంగా ఉండొచ్చేమో, భర్త కఠినంగా ఉండొచ్చేమో, భార్య కఠినంగా ఉండొచ్చేమో, అత్త కఠినంగా ఉండొచ్చేమో, మామ కఠినంగా ఉండొచ్చేమో, కోడలు కఠినంగా ఉండొచ్చేమో, నా ప్రియ దేవుని బిడ్డలారా నీ కొడుకు కఠినంగా ఉండొచ్చేమో. కానీ దేవుడు నువ్వు విరిగితే, నలిగితే ఆ హృదయాన్ని చూస్తూ ఊరుకోడు, నీ కన్నీటిని తుడుస్తాడు. ఈరోజు ఆ ప్రభు నీ దగ్గరకు రావటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఇప్పుడు యేసు వైపు చూడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కరుణ చూపి కలత మాన్పే ఏసే తోడమ్మా,
కరుణ చూపి కలత మాన్పే ఏసే తోడమ్మా కన్నీరేలమ్మా. నా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నిన్ను చూస్తున్నాడు, ప్రభు నిన్ను చూస్తున్నాడు. నీ కన్నీరు తుడుస్తున్నారు. నాతో ఈ ప్రార్థనలు ఏకీవించు. సర్వకృపానిధి యేసు ప్రభువా, ఈ కుటుంబాలు నాయనా, నీ బిడ్డలు నలిగిపోతూ ఇరిగిపోతూ నాయనా కన్నీళ్ళతో ఉన్న నీ బిడ్డల యొక్క కన్నీరు తొడవండి. యేసయ్యా, మీరు అలక్ష్యం చేసే దేవుడు కాదు, దూరంగా ఉండే దేవుడు కాదు. నీ బిడ్డల దగ్గరకు వస్తావు, ఎక్కడున్నా నాయనా వారిని చూసి వారి దగ్గరకు వచ్చే దేవుడు అయ్యా. ఈరోజు నీ బిడ్డల కుటుంబాల్లోకి రండి, వారి కన్నీరు తొడవండి. ఓ హల్లెలూయా, దుఃఖమును నాట్యముగా మార్చండి, ఆశీర్వదించండి. ఏ కారణం చేత నలిగిపోతున్నారో ఆ పరిస్థితులన్నీ ఆశీర్వాదకరంగా చేయండి. నీ బిడ్డలను దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.